అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th సైన్స్ 9th లెసన్ కాంతి పరావర్తనం గురించి నేర్చుకుందాం. అద్దం పైన కాంతి పడుతుంది అనుకుందాం. ఈ అద్దంపై పడిన కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. అద్దం ఉపరితలం నుండి వెనక్కి వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. పతన బిందువు వద్ద అంటే పతన కిరణం ఎక్కడైతే పడిందో ఆ బిందువు వద్ద తలానికి లంబంగా గీసిన రేఖను లంబం అంటాం. తలం అంటే అద్దం యొక్క ఉపరితలం. నెక్స్ట్, పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్న కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటాం. పతన కోణానికి పరావర్తన కోణం సమానం. ఇది మొదటి పరావర్తన నియమం. ఇప్పుడు రెండవ పరావర్తన నియమాన్ని చూద్దాం. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు ఒకే తలంలో ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూడండి. ఇది అద్దం. అద్దం పైన కాంతి కిరణం పడుతుంది. ఇది పతన కిరణం లేదా ఇన్సిడెంట్ రే. ఇది వెనక్కి తిరిగి వెళ్తుంది. దీన్ని పరావర్తన కిరణం లేదా రిఫ్లెక్టెడ్ రే అంటాం. పతన కిరణం పడ్డ చోటి నుంచి లంబంగా గీత గీస్తే దాన్ని లంబం లేదా నార్మల్ అని పిలుస్తాం. పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్న కోణాన్ని పతన కోణం అంటాం. లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని పరావర్తన కోణం అంటాం. పతన కోణం, పరావర్తన కోణం రెండు సమానంగా ఉంటాయి. ఇది మొదటి పరావర్తన నియమం. రెండవ పరావర్తన నియమం, పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఇవి మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. నెక్స్ట్, ఇవి మూడు ఒకే తలంలో ఉంటాయి కాబట్టి పెరిస్కోప్లో అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా అంటే సమాంతరంగా ఉంటాయి. వస్తువు మనకు కనబడకపోయినా అద్దంలో దాని ప్రతిబింబం కనిపించేలా చేయవచ్చు. అద్దంలో ప్రతిబింబం యొక్క కుడి ఎడమలు తారుమారవుతాయి. దీన్నే పార్శ్వ విలోమం అంటారు. సమతల దర్పణం నుంచి వస్తువుకు గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం సమానం. సమతల దర్పణం పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు మరియు ప్రతిబింబం పరిమాణం సమానంగా ఉంటాయి. రెండు సమతల దర్పణాలను కొంత కోణంలో అమర్చితే ఎక్కువ ప్రతిబింబాలు ఏర్పడతాయి. దర్పణాల మధ్య కోణం తగ్గితే ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. హెయిర్ కటింగ్ సెలూన్, బట్టలు, నగలు, స్వీట్ షాపుల్లో ఎక్కువ దర్పణాలు వాడతారు. సెలూన్ షాపులో ముందు మరియు వెనుక రెండు సమతల దర్పణాలు ఉంటాయి. వెనుక వైపు అద్దంలో పడ్డ ప్రతిబింబం మళ్ళీ ముందు అద్దంలో పడుతుంది. అంటే మన వెనుక భాగాన్ని కూడా మనం ముందు అద్దంలో చూసుకోవచ్చు. మూడు పొడవైన సమతల దర్పణాలను వాటి పరావర్తన తలాలు అభిముఖంగా ఉండేట్లు త్రికోణాకారపు గొట్టం వలె అమర్చితే కెలిడయాస్కోప్ తయారవుతుంది. గోళాకార దర్పణాల గురించి చూద్దాం. ఇవి రెండు రకాలు, కుంభాకార మరియు పుటాకార దర్పణాలు. ఇవి ఒకే గోళంలో ఉండే ఆకారాలుగా ఉంటాయి. ఇది సమతల దర్పణం. ఇది పరావర్తన తలం అంటే కాంతి పడే భాగం. ఇది వెనుక పెయింట్ ఉన్న భాగం అద్దానికి. ఇప్పుడు కుంభాకార దర్పణం చూద్దాం. కుంభాకార దర్పణం యొక్క పరావర్తన తలం బయటకి ఉబ్బి ఉంటుంది. దీనిలో ప్రతిబింబం చిన్నగా కనిపిస్తుంది. ఉదాహరణకి వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్. నెక్స్ట్, పుటాకార దర్పణం. పుటాకార దర్పణం యొక్క పరావర్తన తలం లోపలికి వంగి ఉంటుంది. దీనిలో ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. పుటాకార దర్పణాన్ని టార్చ్ లైట్ లేదా వాహనాల హెడ్ లైట్స్లో బల్బు వెనుక మరియు దంత వైద్యులు వాడే దర్పణం. నెక్స్ట్, నిజ మరియు మిథ్య ప్రతిబింబం. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. ఈ ప్రతిబింబాన్ని దర్పణంలో కూడా చూడవచ్చు. పుటాకార దర్పణంలో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది.
తెరపై పట్టలేని మరియు దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. ఇప్పుడు క్రమ పరావర్తనం మరియు క్రమరహిత పరావర్తనం చూద్దాం. నునుపైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటాం. దీనివల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడతాయి. గరుకైన తలాల వల్ల జరిగే పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. దీనివల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగం అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. గంట కొట్టండి. థ్యాంక్ యూ.